సో మా నాన్న సూపర్ హీరో టీజర్ వచ్చేసింది ఆల్రెడీ. మన రియాక్షన్ ఛానల్ లో పెట్టేసి ఒకసారి చూసేయండి, కొత్తగా ట్రై చేస్తుంది ఇట్లా ఉండదు అని. నాకైతే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది భయ్య ఈ పర్టికులర్ టీజర్ అనేది. ఎందుకంటే దీంట్లో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి ఫాదర్ క్యారెక్టర్స్ గా, షాయిజీ షిండే గారు అండ్ ఆల్సో సాయి చంద్ గారు. వీళ్ళిద్దరిలో సుధీర్ బాబు వాళ్ళ ఫాదర్ ఎవరు? మేబీ సుధీర్ బాబు డబుల్ యాక్షన్, నాకైతే అట్లా అనిపించట్లేదు. బట్ స్టిల్ షాయిజీ షిండే గారు అయితే మాత్రం ఆయన క్యారెక్టర్ చూస్తుంటే సుధీర్ బాబు వాళ్ళ ఫాదర్ కోసం చూస్తున్నప్పుడు లైక్ ఒక ఫోటో కూడా తీసుకోలేనంత కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్సో సాయి చంద్ యాజ్ ఫాదర్ అయితే మాత్రం ఒక లూజర్ గా అనిపిస్తుంది అనమాట. వీళ్ళిద్దరి మధ్యలో సుధీర్ బాబు అసలు ఎవరి కొడుకు ఏంటి అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట టీజర్ మాత్రం. అండ్ ఇది ఎలా ఉంటుందో కూడా చూడాలి. అంటే లైక్ షాయిజీ షిండే గారు ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ అయితే చేయలేదన్నమాట. చాలా వరకు లవ్ డారెల్స్, ఒక వాట్ యు కాల్ ఇట్ కామెడీ అనే ట్రై చేశారు కానీ విలనెస్ కైండ్ ఆఫ్ అది చూసాం కానీ ఇట్లా ఒక మంచి స్లైస్ ఆఫ్ లైఫ్ స్టోరీలు అయితే ఇప్పుడు చూడలేదు అనమాట. అండ్ ఆల్సో ఒక మెయిన్ పాత్రలు అయితే ఇప్పటివరకు కనవలేదు ఆయన. సో ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సాయి చంద్ గారు ఆల్రెడీ వి సీన్ హిమ్ ఇన్ సైరా గానీ వాట్ యు సే ఫిదా గానీ అది బాగానే అనిపించినాయి. బట్ ఈ ఇద్దర్లలో ఎవరు సుధీర్ బాబు తండ్రి? అండ్ మీరు గమనిస్తే షాయిజీ షిండే అండ్ సుధీర్ బాబు ఇద్దరు డిఫరెంట్ రూమ్ లో నుంచే మాట్లాడతారు, బయటకు వచ్చినప్పుడు మాట్లాడరేమో. అది మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ రియల్ గా ఇప్పటికి కూడా కన్ఫ్యూజ్ చేసే మూమెంట్ ఏంటంటే అసలు వీళ్ళిద్దరిలో ఎవరు ఫాదర్ అని ఫీలింగ్ అయితే గ్యారంటీ ఉంది. సో చూడాలి. October 11th అంట. ఎన్ని సినిమాలు రా October 11th నాడు, చంపేస్తారా మమ్మల్ని ఇంకా కానీ లేవు. బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. చూడాలి. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. సో యా, మీ థాట్స్ ఏంటి? చూసారా లేదా? మన రియాక్షన్ మాత్రం మన రియాక్షన్ ఛానల్లో ఉంటుంది. ఇట్లా ట్రై చేస్తున్నా రియాక్షన్ మాత్రం దానిలో పెట్టేసి రివ్యూస్ అని దీనిలో పెడదాం అనమాట. వ్యూస్ కోసమే, నిజంగా వ్యూస్ కోసమే చేస్తున్నా. బట్ చూద్దాం ఎలా ఉంటుందో. బట్ మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.